ఒక ఫంక్షన్‌లో ఒక స్వీట్ తయారు చేస్తారు. ఆ స్వీట్ అనేది చాలా టేస్టీగా అయితది. టేస్టీగా అవ్వగానే ఆ స్వీట్‌లో ఉన్న రైస్ అంటదట, స్వీట్ ఇంత టేస్టీగా అవ్వడానికి కారణం నేనే. అసలు నేను లేకపోతే ఇంత టేస్ట్ వచ్చేదే కాదు అని చెప్పి రైస్ అంటది. అనగానే పక్కన ఉన్న షుగర్ వింటది. విని, పిచ్చా నీకేమన్నా, అసలు స్వీటు ఇంత టేస్టీగా రావడానికి కారణం నేను. నేను లేకపోతే అసలు ఇంత టేస్ట్ వస్తదా అసలు? కారణం నేనని చెప్పి షుగర్ చెప్తది. చెప్పగానే పక్కన ఉన్న పాలు వింటది. విని, అసలు స్వీట్‌లో పాలు లేకపోతే అది స్వీట్‌లాగా ఉంటదా అసలు? అసలు స్వీట్ మొత్తానికి టేస్ట్ రావడానికి కారణం నేను. నా వల్లనే ఈ టేస్ట్ వచ్చిందని చెప్పి పాలంటది. అనగానే ఫైర్ వింటది. ఫైర్ విని నవ్వుతది. అసలు మీ ముగ్గురు పిచ్చోళ్ళున్నారు. అసలు మీ ముగ్గురిని కలిపిందే నేను. నా వల్లనే ఇంత మంచి స్వీట్ తయారైంది. స్వీట్‌కి ఆ టేస్ట్ వచ్చింది. నేను లేకపోతే అసలు మీ ముగ్గురు కలిసేవాళ్ళే కాదు. స్వీట్ తయారయ్యేదే కాదు అసలు. దానికి కారణం నేనని ఫైర్ చెప్తది. చెప్పగానే ఈ నలుగురు గొడవ పడుతుంటే వాళ్ళకి వాళ్ళే, ఇట్లా కాదు, మనం పక్కన ఒక స్వామీజీ ఉంటాడు, స్వామీజీ దగ్గరికి వెళ్ళి అడుగుదాము ఎవరి వల్ల టేస్ట్ వచ్చిందని చెప్పి అవన్నీ కలిసి స్వామీజీ దగ్గరికి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత స్వామీజీని అడుగుతారు. అడగగానే స్వామీజీ చెప్తాడు, యాక్చువల్లీ ఈ టేస్ట్ రావడానికి కారణం మీరెవ్వరు కాదు, మీ ఎవ్వరి వల్ల కూడా ఈ టేస్ట్ రాలేదు, ఇది తిన్నవాడి వల్ల టేస్ట్ వచ్చిందని చెప్పి స్వామీజీ చెప్తాడు.